ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారి చేలు కాపాడుకునేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఊక చెట్టు వాకు పరిసర ప్రాంతాల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భూగర్భ జలాలు అడగంటిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే దేవరకద్ర మండలం మినిగోనిపల్లి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకోవడానికి రైతు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాగులు వంకలు పరివాహక ప్రాంతాల్లో కూడా పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం కూడా పంటలు ఎండిపోవడానికి కారణంగా ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల్లో వరి చేనులన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఓవైపు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లు విడుదల చేయకపోవడం కావచ్చు, మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడము, వాగు పరివాహక ప్రాంతాల్లో కూడా వాగుల్లో నీళ్లు లేకపోవడం వల్ల కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఈసారి కాలం బాగా అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కాపాడుకోవడానికి రైతు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం మనం దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఊక చెట్టు వాగు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయి రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము వరి చేను పూర్తిగా ఎండిపోయింది. నెర్రలు వారినటువంటి నేల మనకు కనిపిస్తూ ఉంది. ఈ వాగు పరివాహక ప్రాంతంలో మొత్తం వాగులో నీళ్లు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి దాపురించిందని, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మేము చూడలేదని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది? వాగు పక్కనే ఉంది, అయినప్పటికీ ఎందుకు ఇట్లా పంటలు ఎండిపోతా ఉన్నాయి? వాగులో నీళ్లు ఉన్నప్పుడు వాగు నీళ్లు ఉంటే ఇక్కడి నుంచి గోపన్పల్లి గడ్డల వరకు వాటర్ లెవెల్ బోర్ల నుంచి నీళ్లు ఊరుతూ పంటలు పండేది. ఈ సంవత్సరము వాగు నీళ్లు ఉన్నా అతి త్వరలో తొందరనే నీళ్లు ఎండిపోవడం వల్ల ఈ చెట్టు మొత్తము ఇబ్బంది, వాగుల్లో నీళ్ళు లేవడం వల్ల మొత్తం చేనులలో ఎండిపోవడానికి కారణం. బోర్లు వేసినాము, ప్రతి బోరు ఒక బోర్ వేసే కాడ ఒక్కొక్క రైతు 3 బోర్లు వేసినారు. అయినా అన్ని బోర్లు ఏకంగా ఒకటేసారి బంద్ అవుతున్నాయి. ఎన్ని ఎకరాలు ఎండిపోయింది ఏరియాలో? మొత్తం ఈ ఏరియాలో ఇంచుమించు ఒక 30-40 ఎకరాల పైనే ఉంటుంది. మా ఏరియా వరకు మొత్తము ఒక 7-8 ఎకరాలు ఉంటుంది. మిగతా తొందర మొత్తం ఎండిపోతుంది ఈ ఏరియాలో, ఈ వాగ్గడ్డ ఏరియా మొత్తం. ఎందుకు ఇటువంటి పరిస్థితి? అంటే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, వాగుల్లో కూడా చాలా రోజులు వాగు పారింది, కానీ మార్చి నెలాఖరికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మార్చి నెలాఖరు వరకు ఇంతకుముందు ఏమవుతుందంటే కోయిల్ సాగర్ నీళ్ళు వాగుల పోటీ, కాలువల పోటీ, ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ నీళ్ళు వదిలేవారు. వాళ్ళు ఏం చేసేదంటే 8 రోజులు 10 రోజులు లేదంటే 15 రోజులు పెట్టేది. ఒక తడి కాకుండా 2వ తడికో 3వ తడికో వాగుల నీళ్ళు వచ్చి పడేవి. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పటికెళ్ళి కానీ, నేను గత 20 సంవత్సరాల పైన అయింది నేను వ్యవసాయం చేపట్టి. అప్పటి వరకు పోయిన సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్లా వరకు ఉండే. ఈ సంవత్సరం కనీసము మన ఫిబ్రవరిలో కూడా నీళ్లు లేవు, అన్ని మొత్తం ఎండిపోయినాయి. దాని వలన ఈ ఏమవుతుందంటే వాగులు ఎండిపోయి గుంతలు పెట్టి పారబెడదామంటే ఈ దాంట్లో ఏదో అడావిడి చేసి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఏదో చేసి అది ఏమి కాయిదాలు లేవు, ఏం లేవు. కనీసము చేను పక్కలోళ్ళను ఎండిపోయేటోళ్ళను అడుగుదాము, వాళ్ళని ఏమన్నా సంప్రదించి కొడదాము అనే ఉద్దేశం కూడా లేకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు తెచ్చినామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి నిన్న ఎవరు లేని టైములా ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ వాళ్ళ సహకారంతో దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఆ పక్కనే మేము గుంత పెట్టినాము. ఆ గుంత కూడా చూడకుండా కనీసము జాలి దయ లేకుండా వేసుకొని పోతున్నారు సార్. ఈడ ఉన్న రైతులకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు గౌరవం ఇద్దాన ఉద్దేశమే లేదు సార్. ఎందుకు ఎన్ని ఎకరాలు వేసినావు? పంట ఎండిపోయిందా? ఎండిపోయింది సార్. మాది ఎకరం ఉంటుంది సార్. ఎకరం ఉంటే ఇన్నొద్దులు నీళ్ళు కోల్చారు నీళ్ళు వస్తుండే, మాకు మంచిగా పంటలు పండుతుండే. ఈ సారు మొత్తం బోర్లను ఎండిపోయినాయి. ఆ ఎకరా భూమి కూడా పాతలేదు సార్. మొత్తం ఎకరా భూమిలో ఒక బంధం ఎండిపోయింది. ఇంకో బంధం కూడా రాత్రి కరెంట్ వస్తే నీళ్ళు దుంకడం లేదు, అది కూడా ఎండిపోయింది. ఇంకా పూర బంద్ అయింది. నాది అంటే బలవాళ్ళు చెల్లి ఎండిపోయింది. అది ఎకరా భూమి అయినా పారాలి కదా సార్. ఎకరా భూమి కూడా పారకం లేదు, మొత్తం ఎండిపోయినాయి. ఓవులో కూడా నీళ్ళు లేవు.
మేము కూడా చిన్నప్పటికెళ్ళి చూసినా కానీ ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా పంటల మీద చేనులు ఓడబట్టేటప్పుడు నీళ్లు వదులుతుంది ఓపోటి మాకు బోర్లు ఎత్తుకుంటున్నా మాకు పొట్టకు కూడా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు అయితే పొట్టకు తినకం లేదు, ఎందుకు తినకం లేదు. మా పరిస్థితి అయితే చెప్పుకుని ఘోరం అవుతుంది సార్. ఏడ్చేది ఒకటే తక్కువ సార్, అంతే. గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి చూసిరా? ఇంత కాలమైనప్పటికి కూడా ఇట్లా ఎండిపోవడం ఎప్పుడైతే చూడలేదు సార్. మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే, ఎప్పుడు కాలేదు. మేము ఇట్లా ఇంచుమించు మేము ఇట్లా 2 క్వింటాల పళ్ళు వేసినాం. 2 క్వింటాల పళ్ళు వేసినాక ఏం చేసినామంటే ఇప్పుడు వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయినాక ఏం చేసినామంటే ఇప్పుడు ట్యాంక్ పెట్టి 2 ట్యాంకర్లు పెట్టి పోపించినాం. పోపించి బయటికి వెళ్ళగొచ్చినాం. దాన్ని వేసినాము. అట్లా ట్రాక్టర్తో దున్ని చూసినాం. ఇట్లా పల్లెలు దిగిపోతున్నాయని ట్యాంకర్తో పెట్టి పీకిచ్చినాం. పీకినాక దాంట్లో మళ్ళీ 3 బోర్లు వేసినాం. 3 బోర్లకు ఇంచుమించు ఒక 75,000 అయింది. వర్షానికి ఇట్లా ఉంది కానీ వర్షానికి ఆడ ఉంది కానీ ఇక అది పోతుంది. అది ఎద్దులు మేస్తున్నాయి, ఎద్దులు మేపుతున్నాయి దాన్ని. ఏం పరిస్థితి? పంటలు ఇంత ఘోరంగా పోయింది రైతుల పరిస్థితి ఈసారి సార్ ఈ ఘోరంగా అన్నది ఈసారి ఘోరంగా అయినాయి. బోరు కూడా దినంకి తగ్గిపోయినాయి. రాత్రి పూర్వ తగ్గింది బోరు. 1 ఎకరా భూమి మొత్తం వదిలినా మా దానితో కూడా పోతుంటుంది. ఇంకా ఇలా వాడితే పారదు కాదు, పారదు. ఎకరా భూమి వదులుకున్నాం పూర్గా. ఎంత పెట్టుబడి పెట్టినావు? ఎంత మస్తు పెట్టుబడి మస్తు పెట్టినా. ఇంకా ఏమన్నా ఆ మందు డబ్బా ఉంటే తాగాలి, పారాలి అంతే. ఈ అప్పు మస్తు అయింది, పెట్టుబడి మస్తు అయింది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేను, ఏ రైతుకు ఎవరికి చెప్పాలి, ఎవరితోనే మనాలి. ఆ పరిస్థితి నాకు వచ్చింది. ఇప్పుడు 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 వచ్చింది అది. నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తున్నా కానీ ఇప్పుడు వచ్చింది అది. అప్పుడప్పుడు వెంకటేశ్వర రెడ్డి 2 మాటలు నీళ్ళు వదిలిండు ఓకు. ఆ నీరు సార్ల బోరు తగ్గలే, ఇప్పుడు తగినాయి. ఎమ్మెల్యేనే ఏమాడుతుంది. ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడానికి వచ్చి గడప తీసుకొని తోయే పేలిపా ఇవన్నీ లెక్క నాకు. వాగు పక్కనే ఇట్లా ఎందుకైంది? ఇంకా వాగు పని సార్ ఇంకా నీళ్ళు లేవు, ఇంకా నీళ్ళు లేవండి. నీరుడు అంటే ఇంకా మా ఆలస్యం వెంకటరెడ్డి రెడ్డి నీళ్ళు ఇచ్చిన 2 సార్లు అని పూర్లు ఎత్తుకోండి. ఈసారి ఇంత కాలమైనా కూడా నానా తిప్పలవాడి కూడా బురదలకి వెళ్ళి కూడా నానా తిప్పలవాడి చేస్తే కూడా అసలు బుర్రలకి నీరు కూడా దుంగడం లేదు. ఇప్పుడు హేళని 10 నిమిషాలు దుంగింది, బంద్ అయింది. ఇప్పుడు 2 ఎకరాలు మొత్తం మరి ఏం చేస్తుందని పెట్టుబడి పెట్టినాం. బుర్రకి వెళ్ళి నీరు కూడా దుంగడం లేదు. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసిన సార్. 2 ఎకరాలు వేసిన మొన్న అది 1 ఎకరాసర ఎన్ని వెళ్ళింది నీళ్ళు సరిపోతలేవు, ఎండిపోయింది మొత్తము. నేను బర్రెలు మేపగలుగుతున్నా రోజు ఇంత. ఇంకా నీళ్ళు పక్కల కూడా అడిగినా ఇంకా మాకే సరిపోతలేవరా, మీకే ఇస్తాం, మాది ఎండిపోతుంది నీకు ఇస్తే నీది పోతుంది నాది పోతుంది, నాదైనా 2 బంధాలు వండించుకుంటా. ఇంక నీది ఉండయిగా బర్రెలే, ఇంకా మేపుకో, ఇంకేం చేస్తావు, నీళ్ళు రానప్పుడు ఉన్న బర్రెలు మేపుకో, ఉన్న ఇంటికాడ కట్టేసుకో, ఇంకేం చేస్తావు అంటున్నారు. అందుకే ఇంకెవరు ఇస్తలేరు కాబట్టి నేను కూడా ఇంకెందుకు అడిగోళ్ళని కూడా అడగకూడదు, వాళ్ళు మన నుంచి లాస్ పోకూడదు ఎందుకు కానీ నేను ఇంకా బర్రెలు మేపుకుంటుండే. చేను అయితే నాది 2 ఎకరాల చేను ఉంది. మొత్తం ఎన్ని వెళ్ళింది 2 తల్లి వేస్తే అయిపోతుంది, అది మొత్తం బయట పడుతుంది. ఇంకా మొత్తం ఓడి పట్టిపోయింది. రోజు బర్రెలే మేపుతున్నా, రోజు 2 బంధాలు మేపుతున్నా. ఏంది పరిష్కారం? ఇప్పటి వరకు అంటే అయిపోయింది. ఇక ముందున్నటువంటి కాపాడుకోవడానికి మార్గం అయితే ఏం లేదు. ఇంకా ఏమన్నా నీళ్ళు పోయాలా, పోకపోతే నీళ్ళు ఇట్లా వస్తే మార్గం ఉంది. ఇప్పటి ఇంత వస్తే లేకపోతే లేదా మార్గమే లేదు ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందు 10 రోజులు 5 రోజులు నీళ్ళు ఇస్తే 5 రోజులు 10 రోజులు ఇస్తే ఆడొస్తారు. అవు కదా, 15 రోజులు నీళ్ళు ఇచ్చేది పోయి 8 రోజులు 3 రోజులు 4 రోజులు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ మొన్న కూడా జూరాలకి వెళ్ళి కూడా నీళ్ళు తీసుకొచ్చిండ్రు, ఇస్తామని చెప్పినారు. అట్లా కూడా ఇవ్వలేదు. మస్తు ట్రై చేస్తున్నాం, గుడిబండోళ్ళు కానీ మేము కానీ పక్కల ఊరోళ్ళు కానీ బండ్రవాళ్ళు గోపులపురం వాళ్ళు మస్తు ఊరోళ్ళు ట్రై చేస్తున్నాం కూడా కానీ ఏమి ఇచ్చేటట్లు లేరు నీళ్ళు. ఇంకేం నీళ్ళు అయితే రావు, పోతాం, నశాలు అయితే పోతాయి. దీనికైతే పక్క పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. వాగు పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు కూడా ఈసారి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీళ్లు అందనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకోవడానికి రైతు కొత్త బోర్లు వేస్తున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. 500 ఫీట్ల వరకు బోర్లు వేసినప్పటికీ కూడా నీళ్లు పడకపోవడంతో రైతుకి కన్నీళ్లే
మిగులుతూ ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల్లో పంట ఎండిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దీన స్థితిలో రైతులు మనకు కనిపిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చేటటువంటి సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తమకు ఆత్మహత్య శరణ్యమంటూ తమ వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతు చేస్తున్నటువంటి పంట కాపాడుకోవడానికి రైతు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. చేతికొచ్చేటటువంటి దశలో పంటలు ఎండిపోవడంతో రైతు కన్నీటితో తన ఆవేదనను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇటు కలెక్టర్లు రివ్యూ చేసినప్పటికీ మరోవైపు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా వారాబందీగా విడుదల చేస్తున్నటువంటి నీటిని మరో 2-3 రోజుల పాటు అదనంగా విడుదల చేస్తే ఇక్కడ కోయిల్ సాగర్ ఎడమ కాలువ కావచ్చు, కుడి కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు ఇప్పటికే దాదాపుగా ఎండిపోయాయి. మిగిలిన వాటిని కాపాడుకోవడానికి మరో 2-3 రోజులు అదనంగా నీటిని విడుదల చేస్తే వాటిని కాపాడుకునేటటువంటి అవకాశం ఉందని రైతులు చెప్తూ ఉన్నారు. వీడియో న్యూస్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.